మొదలవుతుంది కొత్త కథ కుస్తీ కళ్యాణి. ఈ నెల 29 నుండి సాయంత్రం 6:30 మన సన్ జెమినీలో. రేపు కుటుంబం మొత్తం జైలుకి వెళ్ళడం ఖాయం. దానికి నేను శ్రీకారం చుట్టాననే సంగతి వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు మీరు విన్నది కూడా ఆ పైడి తల్లి మాటలే ఆఫీసర్. ఇప్పుడేమంటారు? మీకు విగ్రహమే కావాలంటే వెళ్ళి ఆ పైడి తల్లి కారులో వెతకండి. అప్పుడు నిజమేంటో మీకే తెలుస్తుంది. కార్ కీస్. అక్క, కార్ కీస్ ఇవ్వకక్క. మన కారులో విగ్రహం దొరికిపోతే? నీకేమైనా మతిపోయిందా? మన కారులో ఆ విగ్రహం ఎందుకుంటుంది? అది వీళ్ళింట్లోనే తీసుకొచ్చి పెట్టాం కదా. మేడం, మిమ్మల్ని కార్ కీస్ ఇవ్వండి. కానిస్టేబుల్స్, కమాన్. ఆఫీసర్ గారు, ఈ విగ్రహం టెస్ట్ చేయండి. అవును, ఇది అసలైన విగ్రహమే. నీకు మా పైన మా కుటుంబం పైన కోపం ఉంటే నేరుగా వచ్చి తలబడు. తాడో పేడో తేల్చుకుందాం. అంతేకాని అమ్మవారి విగ్రహం అడ్డు పెట్టుకుని ఆటలాడుతున్నావా? మేడం, యు ఆర్ అండర్ అరెస్ట్. ఏయ్ కాదంబరి, మహేంద్ర, మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. నా భర్తని జైల్లో పెట్టించినందుకే నా పగ ఇంతలా ఉంటే ఇప్పుడు నన్నే అరెస్ట్ చేయిస్తున్నారు. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, ముఖ్యంగా నన్నింతలా దెబ్బతీసిన ఈ తారక్ నీలవేణిల్ని అస్సలు వదలను. చూస్తా, మీ అంతు చూస్తా. నాకు జరిగిన అవమానానికి
100 రెట్లు ఎక్కువగా పగ తీర్చుకుంటా. మీ ఊహకు కూడా అందరినీ ఒక ప్రళయం సృష్టిస్తా. ఇప్పుడు ప్రగల్భాలు పలికే సమయం కాదులే కాని ఊహల్లో నుండి వాస్తవంలోకొచ్చి ఊచలు లెక్క పెట్టడానికి సిద్ధంగా ఉండు. మహేంద్ర గారు, క్షమించండి. సరైన ఎవిడెన్స్ లేకపోయినా కంప్లైంట్ ఆధారంగా మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాం. వీఆర్ వెరీ సారీ మహేంద్ర గారు. అవును మహేంద్ర గారు, ఆ పైడి తల్లి మాటలు నమ్మి మోసపోయాం. మిమ్మల్ని అవమానపరిచాం. దయచేసి మమ్మల్ని క్షమించండి. మీ పని మీరు చేశారు. ఆ అమ్మవారి దయ వల్ల మా కొడుకు కోడలు చొరవ వల్ల అసలైన నిందితుల్ని పట్టుకున్నారు. అదే సంతోషం. వస్తామండి. సార్, మేడం, యు ఆర్ అండర్ అరెస్ట్. ప్లీజ్ కమ్. తారక్, అమ్మా నిలవేణి, ఈ కుటుంబానికి కోడలుగా వచ్చిన నువ్వు ఈ రోజు చేసిన పనికి కుటుంబానికే వన్నె తెచ్చిందని వయ్యావమ్మా. ఎంతైనా ఈ కుటుంబానికి కోడలంటే ఎలా ఉండాలో నిరూపించావు నీలవేణి. మా మహేంద్ర అన్నయ్య, కాదంబరి వదిన గొప్ప కోడల్నే తెచ్చుకున్నారు. ఇలాంటి కోడలున్న ఇల్లు ఖచ్చితంగా ఎప్పుడు సంతోషంతో కలకల్లాడుతూనే ఉంటుంది. చూసావా కాదంబరి, ఇంట్లో పెట్టిన ఫోటోల్లో మీరు తారక్ని నిలవేణిని పక్కన పెట్టినా బయట పెద్ద పెద్ద బ్యానర్లు కట్టి నీలవేణిని తారక్ ఎందుకు అందలం ఎక్కించాడో ఇప్పటికైనా నీకు అర్థమైందా?